హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యం మనం అందరం అనుభవించినట్లు ప్రతి ఒక్కరూ కూడా దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభునందు మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ నుండి జరుగుతున్న ఈ పరిచర్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక మంది మరి మార్చి 27వ తారీఖు మొట్టమొదటి పరిచర్య ప్రారంభమైంది. అప్పుడే మన దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మరి మన ఇండియా దేశంలో ప్రారంభమైంది. మన మధ్యన కూడా అనేక భయంకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు, నేను అందరికీ నా 2 చేతులు జోడించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మహాదేవుని కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను, మనలోంచి పుట్టే చెడు శరీర స్వభావం చెడ్డది అని లేఖనం చెప్తుంది. మీ శరీర స్వభావమైన నా శరీర ఎవరిదైనా సరే ఆ చెడ్డ స్వభావాన్ని చంపేసిన వాడు ఎవరైనా ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ ధన్యులవుతారు. అలా కాకపోతే మరి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దేవునాత్మ నాకు ఒక మాట చెప్పింది. ఒక వాక్కు, బైబిల్లో ఉన్న ఒక వాక్యమే నాకు జ్ఞాపకం వచ్చింది. ఎవరైనా తన ఇంటిలో వేరే అయిన వారు తమకు తానే ఆ ఇల్లు నిలవదని యేసు ప్రభు వారు చెప్పారు. ఏంటి దాని అర్థం? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడాలి. అలా ప్రయాసపడకుండా మన ఇంటిని మనమే పాడు చేసుకుంటే రేపొద్దున్న దీనికి ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అందరూ మరి అనుకున్నట్టుగా రాబో దినాలు ఉండవు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే సత్యం, అదే నెరవేరుతుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు అనుగ్రహించిన కృపను, దయను, కనికరమును మరి నేను ఈ గ్రామం వచ్చిన కొత్తలో పిఠాపురలో ఊరి చివరన అక్కడ కొద్ది దూరంలో డెడ్ బాడీలు, యాక్సిడెంట్లో చనిపోయిన డెడ్ బాడీలని పోస్ట్ మార్టం చేసేవారు. ఇప్పటికి కూడా ఉందనుకుంటున్నాను. పిఠాపురం నుండి కాకినాడ వెళ్ళే రూట్లో అక్కడ ఒక క్రైస్తవ కుటుంబం ఉండేదండి. నేను పాడేరులో పనిచేస్తున్నప్పుడు మేము బస్సులో వెళ్తున్నప్పుడు అక్కడ మంచి ఆరాధన జరుగుతూ ఉండేది. చాలా బాగా అప్పుడు నేను అన్యుణ్ణే. దాని తర్వాత నేను ప్రభులోకి వచ్చి, ఈ రక్షణలోకి వచ్చి, ఈ కృప దొరికిన తర్వాత, ఈ గ్రామం వచ్చిన తర్వాత మరి పెర్వే కాబట్టి పూర్వం మాకు ఏది కావాలన్నా పిఠాపురం వెళ్ళి సామాను తెచ్చుకునేవాడిని. ఆ తర్వాత ఆ ఇల్లు, అందులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పరిణామానికి దారితీసిందంటే, మరి అక్కడ పూర్వం మరి ఇప్పుడు ప్రభునందు ఆయన నిద్రించారు, ప్రభుదాస్ సహోదరుడు. ఆయన నేను అడిగాను, ఏటి బ్రదర్ పలానా పరిస్థితి అంటే, మరి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ నా హృదయంలో నాటుకునే ఉన్నాయి. దేవుని కృప కాపాడుకోవడానికే దేవుని ప్రజలు ప్రయాసపడాలి. ఉన్న కృపను పాడు చేసుకుంటే మరి దెయ్యానికి చోటిస్తే, అయ్యా అమ్మా, దెయ్యం మన మీద దయ చూపడు. యేసు ప్రభువు దయ చూపినట్టు దెయ్యం దయ చూపదు. కనుక ప్రతి దేవుని బిడ్డ
నేనొక మంటి కొండను, నేనొక అల్పుడను, అల్పురాన్ని అనుకుని గ్రహిస్తే ఈ కృపలో ఉంటాం. అలా గ్రహించకపోతే దుష్టుడికి చోటిస్తాం. బైబిల్ చెప్తుంది, అపవాదికి చోటివ్వకూడదు. ఎవరు మర్చిపోవద్దు దయించి. అపవాదికి చోటిస్తే అపవాది పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేయటమే. దేవుని రాజ్యమునకు, విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఎప్పుడు అపవాది విరోధముగా నిలబడి పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాడే అపవాదికి వ్యతిరేకులుగా మనం ఉండాలి తప్ప వానితో ఏకీభించే వారంగా ఎవరు ఉండవద్దని నా రెండు చేతులు జోడించి ప్రభునందు ఒక దైవజనుడిగా, ఒక పెద్దగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దీన్ని కాపాడుకుంటారు, పాటు చేసుకుంటారు, మీ మీదే ఆధారపడి. కాపాడుకున్నావా ధన్యుడు అవుతావు, పాడు చేసుకున్నావా. ఎందుకంటే మరి మా ప్రారంభ దినాల్లో ఈ గ్రామం వచ్చినప్పుడు, ఈ గ్రామం నా పెళ్ళైన కొద్ది రోజులకేనండి, నా భార్య ఇంటికాడ మేము ఉన్నప్పుడు ఆ పక్కనే ఒకళ్ళు అద్దుకుండేవారు. ఒకరు ఆదివారం నాడు నేను నా భార్య ఇద్దరం చర్చికి వెళ్ళడానికి బైబిల్ పట్టుకుని బయటకు వస్తుంటే ఇంట్లోంచి ఒకడు వచ్చి క్యాంటర్కించి నా ప్యాంటు మీద మూసాడు. ఈలోగా నా భార్య తల్లి, మరి ఆవిడకి ఎరిగిన వారు తెలుసు, ఏంటేంటిని బయటకు వస్తే ఏమీ లేదని చెప్పేసి ప్యాంటు కడుక్కుని హాయిగా ప్రార్థనకి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని స్తోత్రం. మహాదేవుని కృపను కాపాడుకుంటూ వల్ల ఈ రోజున ఏ స్థితిలో నేనున్నాను, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు, ఏ రీతిగా ఈ భాగ్యము అనేకులకు పంచడానికి ఈ ధూళిని దుమ్మునేను నన్ను వాడుకుంటున్నాడు నేను చూస్తూ ఉన్నాను. నాకు 45 సంవత్సరాలు నా ప్రభుతో నడిచిన అనుభవం ఉంది ప్రియులారా. నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను. ఇదేనో నా జీవితంలో ఎన్నడూ లేనంత అశాంతి. మరి అసలు ఈ రాత్రి లైవ్ జరుగుద్దా జరగదన్నా భయం కూడా నాకు కలిగిందండి. దేవుడు కృపచేత సాయంకాలానికి బాగా కొద్ది నిద్ర పట్టి కొత్త విశ్రాంతి కలిగింది కాబట్టి దినం ఒక్కడు నిలబడగలిగాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపను కాపాడుకోవడానికి అందరము ప్రయాసపడదాం. దేవుని కృపను కాపాడుకుని కృపలో నిలిచేవా నీవు ధన్యుడువు, ధన్యురాలవుతావు. శరీరంలో పుట్టేటువంటి అజ్ఞానంతో మూర్ఖపు స్థితిలోంచి కలిగే ఏ పరిస్థితికైనా మనం చోటిస్తే దాని పరిస్థితి ఏమవుతుందో లేఖనమే చెప్తుంది. ఒక వాక్యం త్వరగా తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 11 వరకు ధ్యానం చేద్దాం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, అత్యల్పుని ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి మా అందరి హృదయములను నిర్మించిన వాడు నీవే.
మా అంతరంగాలు బావుగా ఎరిగిన దేవుడు నీవు. అపవాది పైన మాకు జయం అనుగ్రహించి మాకు ఇవ్వబడిన నీ పందిపు రంగంలో మేము ఓపికతో పరిగెత్తడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ బిడ్డలు నీ సంకల్పాన్ని బట్టి నీ వాక్యం వింటున్నారు, వారందరూ ప్రభువా నీ కృపలో నిలిచినట్లు, నీ సత్యవాక్యమును గ్రహించినట్లు అందరి మనోనేత్రాలు వెలిగించండి. బలహీనుణ్ణి ఆయన నన్ను కూడా బలపరిచి ఈ రాత్రి నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 4వ వచనం బాగా గమనించాలి ప్రియులారా. ఈ 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకి పత్రిక రాస్తూ, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్రుడువై ఉన్నావు అని పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా ఆయన అనేక విషయాలు చెప్తూ ఒక విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, నన్నే మీరు తీసుకోండి. నేను ఎదటవానికి ఈ లేఖనాన్ని పట్టుకుని తీర్పు తీరుస్తున్నాను. బాగా మనసు పెట్టాలి. ఇగో నీవు ద్రోహివి, లేక నీవు పాపివి, లేకపోతే నువ్వు అలాంటి వాడు అలాంటి దానివని నేను తీర్పు తీరుస్తా ఉన్నాను అనుకోండి. అయితే అదే టైంలో ఆ లేఖన భాగం నాకు తీర్పు తీరుస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే దేవుని వాక్యము రెండొంచుల వాడిగల ఖడ్గం. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఈ 4వ వచనం మీద దృష్టి పెట్టండి మీరు. లేదా దేవుని అనుగ్రహం, అయ్యా నేను మారు మనసు లేకుండా ఉన్నప్పుడు, నీవు మారు మనసు లేకుండా ఉన్నప్పుడు, మన మారు మనసు లేకుండా తిరుగుబాటు బుద్ధి కలిగినప్పుడు ఏదో ఒక జబ్బుతో మొత్తపడవచ్చు, దేవుడికి వాళ్ళ మళ్ళీ కాదనుకుంటే తీసేయవచ్చు. బైబిల్ చెప్తుందండి, మీకేమో అర్థం కావట్లేదు, అర్థం తెలియదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టుని నరికివేయటకు చెట్లయారిన గొడ్ల ఉందని చెప్పేసి బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు. ఫలింపని ప్రతి తీగను నాలోంచి తీసివేయబడును. ఈ రోజున మనము క్రీస్తులో ఉండి ఫలించేవారుగా ఉన్నామా, తీసి వేయబడే తీగలుగా ఉన్నామా? ఎందుకంటే ప్రియులారా బాగా మనసు పెట్టాలి. అన్ని ఆస్తుల కంటే, అన్ని పరిస్థితుల కంటే, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉందండి. కొలస్సీ 3:15 రాయబడినట్లుగా క్రీస్తు అనుగ్రహించు సమాధానముతో మన హృదయాలు ఏలబడతా ఉండాలి. నీ హృదయము క్రీస్తు సమాధానంతో ఏలబడుతుందా, నువ్వు ధన్యుడు ధన్యురాలువే. దేవుడు నిన్ను అంగీకరించాడు. ఎలపడి ఎన్ని శ్రమలున్నా, పూర్వ దినాల్లో ఆది అపోస్తలుల కాలంలో సంఘం చాలా శ్రమలతో కూడిందండి. దేవుని ప్రజలు బాగా హింసించబడ్డారు. రోమా గవర్నర్ నీరో చక్రవర్తి ఎందరో క్రైస్తవ సంఘాన్ని భయంకరంగా హింసించారు. మరి హింసించేవారు హింసింపబడుతున్న దేవుని ప్రజల్ని తేరి చూశారండి. హింసింపబడే నిజమైన దేవుని ప్రజల్లో ఎక్కడ నిరాశ కానీ, ఈ శ్రమల వల్ల భయపడతాం కానీ ఏది, ఆ చక్రవర్తులు వారిని హింస పెట్టే మరి మిలిటరీ అధికారులు, సైనికులు చూడలేదండి. వారు ఆరులో చూసింది ఏంటంటే ప్రకాశమానమైన దూతల వలె, జ్యోతుల వలె వారి మొక్కలు వెలిగిపోతూ ఉన్నాయి. దేనివల్ల? వారు ఎలపటి ఎన్ని శ్రమలున్నా ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానముతో వారు హృదయాలు ఏలపడతా ఉన్నాయి. అదండి క్రైస్తవ జీవితం అంటే. అలాంటి జీవితం జీవిస్తున్నావా సహోదరి, సహోదరుడా?
రేపు నీది కాదు, రేపు నీది కాదండి. నేను వరకు పేపర్ చదివ్వండి, కరోనా వచ్చిందా పేపర్ మానేసాం. దాని తర్వాత సెల్లో న్యూస్ చూస్తున్నాను. ఎన్నో భయంకరమైన పరిస్థితులు దేశాన్ని, ప్రపంచాన్ని ఏళ్తూ ఉన్నాయి. పూర్వం దినాల్లో అమెరికా దేశంలో ఎంతో నెమ్మది ఉండేదండి, ఎంతో సమాధానం వేరేది. ఇవాళ అమెరికాని చూడండి ఎంత భయంకరంగా మారిపోయింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దుష్టుడైన సైతానికి మార్గాలు తెరుచుకుంటున్నారు. దుష్టుడు చేతిలో నుండి ప్రభు మనల్ని విడిపించి, దుష్టుడు మనలో ప్రవేశించకుండా, దుష్టుడు మన పక్షాన్ని మన మీద జయము పొందకుండా ఆయన కంచిలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించాలని వాక్యం చెప్తుంది. ఎవరి నుండి దేవుడిని రక్షిస్తాడు? దుష్టుడు శర నుండి, దుష్టుడు మోసము నుండి, దుష్టుడు క్రియల నుండి. అలాగ దేవుడు నీ చుట్టూ కంచి వేసినప్పుడు ఆ కంచేదో నీ శరీర స్వభావాన్ని బట్టి, నా శరీర స్వభావాన్ని బట్టి మన కంచెని మనమే చెరిపేసుకుంటే అయ్యా దుష్టుడు వచ్చి నిన్ను ఏళ్తాడు. ఇంకా తర్వాత ఏం జరుగుద్దు ఈ లేఖనం చూసుకుంటే ముందు. ఉపదేశాన్ని మీరు నన్ను ఎలా తీసుకున్నా దేవునికి స్తోత్రం, నేనేం బాధపడను. కానీ సత్యాన్ని గుర్తించండి. దేవుడు ఇక్కడ 4వ వచనం చూడండి ఏం చెప్తుందో. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తికి ఒక ఎర్రి ఉందండి, ఎర్రి. దేవుని వాక్యం ఎంతో సత్యం, మనల్ని ఎంతో ప్రేమిస్తుంది. ఆయన సృష్టికర్త. నీవు ఒక మట్టి పురుగువు, నేనొక మట్టి పురుగును. ఈ మట్టి పురుగులమైన మన ఎడల మహాదేవుని దయా కనికరం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. పౌలు గారు చెప్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను నన్ను ప్రేరేపిస్తా ఉంది. అలాగ ప్రేరేపిస్తున్నప్పుడు మారు మనసు పొంది దేవునికి విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టి, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బాగా గమనించండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ఈ అధ్యాయంలో రాయబడిన 6వ వచనం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రాలు. 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు, సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. చూడండి, సత్క్రియ అనగా దేవుని క్రియ. దేవుని క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. అయ్యా, ఓ విమోచించబడ్డ సహోదరి సహోదరుడా, నువ్వేం వెతుకుతున్నావు? నువ్వేం వెతుకుతున్నావు ఒక్కసారి ఆలోచించు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. మనం ఏం వెతుకుతున్నాం? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమయు అంటే దేవుని మహిమయు. ఎందుకంటే మీరు తెస్సలోనిక పత్రికలో చూస్తే దేవుని వాక్యములో ఏముందో తెలుసా మీకు ప్రియులారా? చూడండి ఒకసారి, తీన్ త్వరగా. 1 తెస్సలోనిక 2:11 వచనం చూడండి ఒకసారి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి. హల్లెలూయా. ప్రియులారా, దేనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు?
దేనికి? దేనికండి? ఏదో ఈ లోక సంబంధంగా 100 ఎకరాల భూమి ఇచ్చేసావు, 100 కోట్ల ఆస్తి ఇచ్చావు, లేకపోతే ఎండి బంగారాలు ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చి ఇవ్వటానికి కాదండి. ఆయన రాజ్యమునకును ఆయన మహిమకు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన రాజ్యమునకు మహిమకు ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరైతే ఆ గ్రహింపు, అవును దేవుడు రాజ్య సంబంధిని, నేను లోకంలో భేదాలు పుట్టించి నా శరీర స్వభావంతో వచ్చే కోపంతోనో తాపంతోనో ఏదో చేయడానికి నా పని కాదు అది. ఆ పని చేయడానికి చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, విడిపించాడు అక్కడి నుంచి. ప్రియులారా, ఈ రాత్రి ఉపదేశాన్ని మీ హృదయం అనే పలకల మీద రాయండి. ఆ సమస్యగా మాత్రం తీసుకోకుండా ఎవరో దేవుని ఇస్తారు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. రేపు ఏది జరుగుతో నీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని. ప్రియులారా, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఒకటి ఉందండి. ఈ రోజున నీవు దాన్ని కాపాడుకున్నావా, ధన్యుడు ధన్యురాలు. నువ్వు దాన్ని కాపాడుకోకుండా మన శరీర స్వభావాన్ని బట్టి, మనకున్న కోపతాపాలు బట్టి, మనకున్నటువంటి లేఖనం చెప్తుంది బాబు, శరీర క్రియలు చంపివేయండి. శరీర క్రియలు ఎవరు చంపేస్తారో వారే క్రీస్తులో బతుకుతారు. ఎవరు క్రీస్తులో బతుకుతున్నారో వారిని దేవుడు క్రీస్తు సమాధానం వెళ్తూ ఉంటుంది. ఎలబడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ప్రభు నందు వారు ఎంతో సమాధానకరంగా ఉంటారు. దేవుని అనుకృపను, దేవుని దయను, దేవుని ప్రేమను అనేక మంది తృణీకరించి ఏమయ్యారో ప్రియులారా, మీకు కొత్త కానీ నాకు పాత. ఏం జరిగిందో అనేకుల జీవితాల్లో నేను ఎరుగుదును. ఏదో మీ ఎవరిని భయపెట్టడానికి ఈ మాటలు నేను చెప్తులేదు. ప్రేరేపించు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. హలో సహోదరి సహోదరుడా, దేవుని అనుగ్రహం అని ఐశ్వర్యం అవుతుంది ఆయన దగ్గర. ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించు. బాగా గమనించాలండి. దేవుడు ఎంతో సహనం కలిగి ఉన్నారు. ఆయన మన ఎడల ఎంతో దీర్ఘశాంతముతో కనిపెడతా ఉన్నారు. దేని కొరకు? అందరూ అనుకునేది జరగదు బాబు. లేఖనం ఏం చెప్పుద్దో అదే జరుగుద్ది. నిజమైన దేవుని ప్రజలకు కొంత శ్రమ ఉంది. శ్రమ ఉందండి. దేవునికి స్తోత్రం. శ్రమ ఉంది. మీరు బాగా గమనించారు నా ప్రియమైన సహోదరి సహోదరు. ఆ శ్రమను సహించిన వారు దేవుని కృపను పొందుతారండి. క్రీస్తు సమాధానం వారిని ఏల్తుంది. కానీ చాలా జాగ్రత్తగా నాడు మీరు. కనుక దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఎవ్వరూ తృణీకరించవద్దు. ఎందుకంటే దాన్ని ఎదిరించేది ఒకటి ఉందండి మనలో. 5వ వచనం, నీ కాఠిన్యమును. అది నీ కాఠిన్యము. ఓ సహోదరి సహోదరుడా, ఏదో విధంగా దుష్టుడు నీ మనసును కఠినపరుస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఏదో ఒక రీతిగా కొందరు జీవితాలు చూస్తుంటే ఏడవాలో నవ్వాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారండి. ఆడుకోకండి బాబు.
ఆడుకోవద్దు దేవుడితో. నా 2 చేతులు జోడించి, నువ్వు ఎల్లప్పుడూ ఆడుకోలేవు. దేవుడు ఎందుకు కనికరించి ఈ ఉపదేశం ఇస్తున్నారు? ఈ ఐశ్వర్యాన్ని ఎందుకు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు? నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఎదిరించేది ఒకటి ఉంది, మానవ కఠినం, హృదయ కాఠిన్యం. ఈ హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుడి కృపను, దేవుని అనుగ్రహాన్ని, అంటే నీవు మారు మనసు పొంది దేవునికి విరోధమైన ప్రతి చెడును విడిచిపెట్టి, దేవునికి విరోధమైన ప్రతి పాపము నుండి వేరయ్యి సంపూర్తిగా మనం పరిశుద్ధపరచబడి ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా దేవుడు మనల్ని చేయడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నారు. ఆయన అభిషక్తులు, ఆయన ఆత్మచేత అభిషేకించబడిన అభిషక్తులు ప్రయాసపడుతున్నారండి. తనంతటిని ఎందుకు పనికి రాకుండా, ఏం చేయకుండా అండి, ఎందుకు పనికి రాకుండా? చూడండి, ఒక విలువైన, ఒక మంచి, ఒక రుచికల పదార్థం చేసుకున్నాం అనుకోండి, అందులో కొంత పెనాయిలో లేకపోతే ఏదో కొంత కలిపేసాం అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? ఆ పదార్థం ఏమైపోద్ది? తినడానికి పని చేయదు. అంతే సహోదరి సహోదరుల, మన జీవితాల్లో కూడా దుష్టుని వల్ల కలుగుతున్న కాఠిన్యం, దుష్టుని వల్ల కలుగుతున్నటువంటి ఏదో పరిస్థితి, ఇదంతా ఎక్కడి నుంచి కలుగుతుంది? మార్పు లేని నీ హృదయం నుంచి. ఎక్కడి నుంచో లేఖనం చెప్తుందండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దానినే నువ్వు కంటిన్యూగా చేసుకుంటే, అలాగే నువ్వు కొనసాగుతూ వెళ్ళిపోతే, ఓ సహోదరి సహోదరుడా, చాలామందికి ఇంట్లోకే ఈ భయంకరమైన దినాల్లో ఉపదేశం వెళ్తూ ఉంది. ఎంతమంది వింటున్నారో, ఎంతమంది మంచాల మీద పడుకుని ఆ గొడవ మనకు కాదులే, వాళ్ళు చూసుకుంటారు అనుకునేటువంటి సహోదరుడా, రేపు నీ బతుకు ఏమవుతుందో నీకు తెలియదు. నిద్రమత్తు విడనాడి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు. నీ హృదయ కాఠిన్యాన్ని విడిచి మారు మనసు పొందు. అనేక మంది ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు, మళ్ళా ఇంటికి తిరిగి వెళ్తున్నారు, శవాలుగా మారిపోతున్నారు. ఎప్పుడు ఏది సంభవించునో ఎవరికీ తెలియదు. నువ్వు నిజమైన మారు మనసు పొందిన దేవుని బిడ్డవైతే, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే దేవుని బిడ్డవైతే, దేవుని కృపను కాపాడుకునే వ్యక్తివైతే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఎందువల్ల? దేవుని దూతలు నీకు కావలుగా ఉంటారు. దేవుని కాపుదల నీకు ఉంటుంది, మనకుంటుంది. సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచించండి, రాత్రి ఒకసారి బాగా గుర్తించండి, దయించి మీరు. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనుషులతో వాదించింది. ఈ మధ్య నేను ఆదికాండం, ఆ జలప్రళయానికి ముందున్న విషయాలు బైబిల్లో ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ జలప్రళయానికి ముందు దేవుడు భూమి మీద నరులు కలుగు చేసినందుకు ఎంత నొచ్చుకున్నారో, ఎంత పశ్చాత్తాపడ్డారో, ఎంత వేదన చెందారో. ఈ రోజున నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఆయన ఆనందిస్తున్నారా? దుఃఖపడుతున్నారా? నా వల్ల దేవుడు దుఃఖపడితే నేను దుఃఖంతో నిండిపోతానండి. నా వల్ల దేవుడు సంతోషిస్తే ఆయన సంతోషం నన్నే వెళ్తాడు. ఏం జరుగుతుంది అంచె దినాల్లో?
ఏదో యాలకోలంగా తీసుకోకండి దేవుని కృప. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి బాగా బుర్రలు పెట్టాలండి. నీ కాఠిన్యమును మార్పు పొందని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు సహోదరి దినమందు. సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించమ్మా, ఆలోచించవయ్యా. దేవుడేమి బుద్ధిహీనుడు కాడండి. ఆయన ఏది బుద్ధిహీనంగా చేయడు, నీలాగా నాలాగా. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు దేవుని గురించి ఇలా తలస్తూ ఉంటారు. దేవుడు మనలాంటి వాడే. దేవుడెవరో? దేవుడు మనలాంటి వాడు కాదు. మన వల్ల ఆయనకి ఏది అవసరం లేదు. మనమేదో దేవుణ్ణి ఉద్ధరిస్తామని దేవుడు నిన్ను నన్ను రక్షించలేదు. మనమేదో ఆయన ఉద్ధరిస్తామని దేవుడు మనల్ని రక్షించలేదు. ప్రియులారా, మన స్థితిగతులన్నీ దేవుడికి బాగా తెలుసు. మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసండి. నా ప్రభు, నా విమోచకుడు నా కొరకు సిలువలో శ్రమపడి, దెబ్బలు పొంది, గాయపరచబడి, ఉమ్ములేయించుకుని, పిడిగుద్దులు తిని, తృణీకరింపబడి, అన్ని శ్రమలు సహించి, అన్నిటినీ ఓర్చుకుని సహించి ఆయన గొల్గొతా ఆ కొండ దగ్గరికి, ఆ ఊరి వెలపటికి, బైబిల్ చెప్తుందండి ప్రియుల, శాపగ్రస్తులను ఊరి వెలపట చంపవలనని. చాలా జాగ్రత్తగా గమనించాలి, బాగా గమనించాలి నా ప్రియుల. ఎందుకు అంత వేదన ఆయన పొందవలసి వచ్చింది? దేని కొరకు? నన్ను నిన్ను రక్షించడానికి. దాని కొరకు ఆయన ఎంత తగ్గిపోయారు, ఎంత వేదన చెందారు, ఎంత బాధ అనుభవించారు. ఈ రోజున చిన్నది ఏదైనా జరిగిందంటే ఎంత అవమానంగా ఫీల్ అయిపోతామో మనము. అయ్యా, చాలా జాగ్రత్తగా విను. ఇవాళ నువ్వు తల్ల కిందలు పడి ఏదో గలిబిలి చెంది నువ్వు దేవుని కృపను పాడు చేసుకుంటే దేవుడికి ఏమి నష్టం కాదండి, మర్చిపోకు. నీలాంటోడు, నాలాంటోడు దేవుడికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నిన్ను నన్ను పక్కన పెట్టి ఇంకొకరిని తీసుకొచ్చి ఈ స్థానంలో దేవుడు పెట్టగల సమర్థుడైన. ఈ రక్షణ భాగ్యం మనం తృణీకరిస్తే ఇంకొకరికి ఇవ్వగల శక్తిమంతుడైనా. కానీ నీ గతి ఏంటో ఆలోచించు ఒకసారి. నీ హృదయ కాఠిన్యాన్ని అనుసరిస్తూ మార్పు లేకుండా మనము కానీ మన బ్రతుకుని వెళ్ళపుచ్చుకుంటే ఏంటి మన పరిస్థితి? ఏమి సంభవించబోతుంది మన జీవితాల్లో? ఒకసారి ఆలోచించండి సహోదరి, సహోదరు. అలా ఆలోచించకపోతే దేవుని తీర్పు ఏముందో చూడండి. అక్కడ 5వ వచనం చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు. బాబు, అయ్యా, నా 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఉగ్రత దినమందు బాగా మనసు పెట్టి, బాగా చెవులు తెరిచి ఆలకించు, హృదయంతో గ్రహించే మాటలు. నీవు మార్పు పొందకుండా నీ హృదయ కాఠిన్యాన్ని అనుసరిస్తూ
ముందుకు సాగిపోతున్న సహోదరి సహోదరుడా, ఆ పరిస్థితిలో ఉన్న వారి గురించి లేఖనం ఏం చెప్తుంది? ఉగ్రత దినమందు, ఉగ్రత దినమందు అనగా అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు. సహోదరుడా, దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు న్యాయమైనది. అది బయలుపరచబడే దినం అవుతుంది. ఎక్కడ తప్పించుకుంటావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడ తప్పించుకుంటావు? ఎక్కడ పరిగెడతావు? ఒక పక్కన లోకం నాశనం అయిపోతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మధ్యాకాశానికి వస్తున్నారు. ఓ విమోచించబడిన వారులారా సిద్ధపడమని దేవుడు చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాకులు, ఏదేదో సాకులు. నీ సాకులు ద్వారా ఒక మాట వినండి, మన జీవితంలో హల్లెలూయా బాగా గమనించాలని, చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియులారా. హల్లెలూయా. ఈ 5వ వచనం నెరవేర్చబడకూడదు. ఏం చేయబడకూడదండి? 5వ వచనం మన పక్షాన్ని నెరవేర్చబడకూడదు. ఏంటది? నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, బాగా చెవులు పెట్టండి, బాగా గమనించండి ఈ మాటను. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అది దేవుడు రక్షించి రక్షణ భాగ్యమిచ్చి యేసుక్రీస్తునందు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సారూప్యమునకు, ఆ సారూప్యములకు సమరూపముగా మార్చబడ్డానికి దేవుడు భూమి మీద మనలోంచి ఉపదేశం ఇచ్చి సహవాసం ఇచ్చి ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నారు. దాని కొరకు ఆయన ఎంతో సహనంతో, ఎంతో దయ, మార్పు పొందని వారి విషయంలో ఆయన ఆత్మ చెందే వేదన ఏంటో 44 ఏళ్ల బట్టి నేను ఎరుగుతున్న దేవుని. ఇది అంచె దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి గడిలో మనం జీవిస్తున్నామండి. ఇదేనో నాకు ఒక తలంపు వచ్చింది, నేనేం దాచుకుంటూ తెలుసుకోలేదు. ఆనాడు ఏలియా ప్రార్థించినట్టుగా, ప్రభువా నీకు చాలు, ఈ లోక జీవితం చాలు, నాకు నీ సన్నిధికి నన్ను తీసుకో బాబు అని ప్రార్థించాలనే తలంపు నాకు వచ్చిందండి. ఇదేనో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. దేవుని ప్రజలు దేవుని కృపను కాపాడుకోండి. కృపను కాపాడుకుని సైతాను పుట్టించే ప్రతి క్రియని ఎదిరించండి. ఏమి చెప్పబడుతుంది ఇక్కడ? మనం మార్పు చెందకుండా హృదయ కాఠిన్యాన్ని అనుసరిస్తే ఏం జరుగుతుంది? వారి మీదకి ఏమవుతుంది? దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎంత భయంకరమైన పరిణామం అండి ఇది. ఉగ్రతను సమకూర్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించాడా? ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు రక్షించాడా? హలో, దేనికి దేవుడు మనల్ని రక్షించాడు? ఉగ్రతను తప్పించుకుని రక్షణ పొందటానికి. దేనికండి? ఉగ్రతను తప్పించుకుని రక్షణ పొందటానికి ప్రియులారా. అలా రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలో చూడండి. ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాం. ఆయన ప్రతి వానికి అరవచనం వాని క్రియల చొప్పున అయ్యా ఆయన ప్రతి వానికి సహోదరి సహోదరుడా, తప్పించుకోవడానికి ఏది లేదు బాబు. నేను తప్పించుకోలేను, మీరు ఎవ్వరం తప్పించుకోలేను.
ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున వాని వాని క్రియలు చొప్పున వాని వాని క్రియల చొప్పున వాని వాని ప్రతిఫలమిచ్చును. క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. అది ఇవాళ మనకున్నటువంటి ఆ మూర్ఖపు స్థితిని ఆధారం చేసుకుని నేను ఒక మూర్ఖుడిగా సాగిపోవచ్చు. ఎవ్వరూ వద్దనరండి. అందులో మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం. ఒక సైనిక పాలన కలిగిన దేశంలో ఉంటే ఆ కాఠిన్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆ ప్రజలకు అర్థమవుద్దండి. అక్కడ లేమ్మా. ఒక ఇండిపెండెంట్, ఒక స్వతంత్రం కలిగిన దేశంలో మనం జీవిస్తాం. కానీ ప్రియులారా, దుష్టుడు ఇష్టం నెరవేర్చడానికి స్వతంత్రాన్ని ఉపయోగించవద్దు దయించి. అలా చేసుకోకండి. ఎందుకని దుష్టుడు కానీ మనం చోటిస్తే నాశనానికి మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. దేవుని ఉగ్రతకు దగ్గరగా తీసుకెళ్తాడు మనల్ని. అది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. చూడండి, దేవుని బిడ్డలు చేయవలసింది ఏదో ఇక్కడ ఉంది. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము. అయ్యా, ఇది దేవుడు మనకిచ్చేది. ఆ నిత్య జీవం అనేది నీకు కావాలనుకుంటే, అది పొందాలనుకుంటే, శరీర స్వభావంలోంచి వచ్చేటువంటి ఈ చెడ్డ స్వభావంలోంచి వచ్చే ప్రతి దుర్నీతి కార్యాన్ని ఎనీ టైం ఎప్పుడు అది పుడద్దో అప్పుడు చంపేస్తా ఉండాలి. మనం జీవిస్తున్న కాలం అంతట్లో ఇది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దాన్ని చంపేయాలి. శరీర స్వభావం నుంచి వచ్చే దుష్టత్వాన్ని నువ్వు చంపేస్తే నువ్వు ధన్యుడు అవుతావు. ఎందుకని ఏమి చెప్పబడుతుంది? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతయు అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దాన్ని సంపాదించుకోండి సహోదరి సహోదరులారా. అప్పుడు మనం ధన్యులు అవుతాం. తర్వాత అయితే భేదములు పుట్టించి బాగా ఆలకించు. చాలా మందికి ఇదే పని. ఏదో భేదాలు పుట్టిస్తారు. ఖాళీగా తినేసి అరక్కో ఏంటుకో నాకు అర్థం కాదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పొంది ప్రియులారా, భక్తిహీనులు కదులుచున్న సముద్రం లాంటి వారని వాక్యం చెప్తాం. ఏది మనం చేస్తున్నాం? దేవుని క్రియలు నువ్వు ఓపికగా చేస్తే ఏమొద్దు నీకు? ఆ సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును. అయితే భేదములు పుట్టించి ప్రియులారా, మన శరీర స్వభావంలోనే దేవుని సత్యాన్ని నీ సొంత రక్షణ పాడు చేసుకోవడానికి అవసరమైన భేదాలు ఎన్నో మన శరీర స్వభావము దుష్టుడు కలిపి పుట్టిస్తూ ఉంటాడు. బాగా మనసు పెట్టండి. మోసపోకుడి, నా దేవుడు వెక్కిరింపబడు. జాగ్రత్త సుమ. నీ అహంకారం, నీ గర్వం, నా అహంకారం, నా గర్వం మనం నాశనాన్ని తీసుకెళ్ళడానికే కారణం అవుతుంది తప్ప మంచి దేనికి పనికిరాదండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
దుర్నీతికి లోబడి వారి మీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని దుష్కార్యము చేయు ప్రతి అయ్యా సహోదరి సహోదరుడా, రెండు చెవులు తెరిచి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిచ్చి మాటకు చోటి నీ మనసులో. దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియను చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఏది నువ్వు చేస్తావో ఈరోజు నీకు నువ్వే నిర్ణయించుకో. సత్క్రియను ఓపుగా చేస్తావా? దేవునికి స్తోత్రం. సత్క్రియను ఓపికగా చేసేవారు మహిమను ఘనతను దేవుని మహిమను ఎత్తికేవారు. అయ్యా అలా ఎత్తికేవారు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు. దేవుని ఏ మహిమకు ఏ రాజ్యమునకు దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. ఆ మహిమయు దేవుడి చేత నువ్వు గణపరచబడతావు. మంచి దినాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నీకు మహిమ దొరుకుద్ది, ఘనత దొరుకుద్ది. ఆఖరిగా క్రీస్తు సమాధానంతో నీ హృదయం ఏలపడుతుంది. దేవుడి రాత్రి మన మనోనేత్రాలు వెలిగించిన గాక, మన చెవులు తెరవబడిన గాక. యేసుక్రీస్తు నామమున. మొదటి యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. హల్లెలూయా. ఎవరికి? సత్క్రియలు ఓపికగా చేసేవారు. దీనికి మొదలు భేదాలు పుట్టించి ఏం పుట్టించండి? భేదాలు పుట్టించి దుర్నీతి కార్యాలకు లోబడి. హల్లెలూయా. అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక. భేదాలు పుట్టించే వ్యక్తులు ఎవరండి? సత్యానికి లోబడేవారు కాదు. మీరు సత్యానికి లోబడేవారు కాదు. సత్యానికి లోబడేవారి ద్వారా ఏ సమస్య లేదు. వారు పుచ్చు కత్తిరించి వారిని ఎదుటి గొర్రె మౌనంగా ఉన్నారు. వారి రక్షకుడైన యేసు వలె వారు జీవిస్తారు. దేవుని కనికరాన్ని, దేవుని సహనాన్ని ప్రియులారా ఎవరు పరీక్షించకండి. దాంతో ఎవరు ఆట ఆడుకోవద్దన్న రెండు చేతులు జోడించి దేవుని కృపను కాపాడుకోండి. దేవుని కృపను కాపాడుకున్నావా? నీ హృదయమును దేవుని సమాధానం వెళ్తుంది. నీ హృదయం దేవుని సమాధానంతో ఏలబడుతుంది. సహోదరి సహోదరుడా, దేవుని కృపను కాపాడుకోకుండా భేదాలు పుట్టించి మార్పు పొందిన నీ హృదయ కాఠిన్యాన్ని అనుసరించి నువ్వేదో చేయాలనుకుంటే ఎవరు వద్దండరు, నిన్ను ఎవరు వద్దండరు. కానీ దేవుని ఉగ్రతను నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు అనే విషయం మర్చిపోకు. నీ బ్రతుకులో, నీ జీవితంలో నీకు ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని కలుగున్నా నీ మనసుకు వేదన కలుగుద్ది. భయంకరమైన యాతనతో నెమ్మది లేని బతుకుతావు. జాగ్రత్త. ఈ భూమి మీద బతుకుతావు, ఆఖరిగా దేవుని ఉగ్రత పాలే నిత్య నరకంలో కూడా నెమ్మది లేకుండా బతుకుతావు. మర్చిపోక ప్రియ సహోదరి సహోదరు, మారు మనసు పొందండి. దేవుని కృపతో ఎవరు ఆడుకోకండి. మీరెవరు, నేను కానీ మీరు కానీ దేవుడి కృప ఏలకోలంగా తీసుకోకండి. కృప ఏదో నువ్వు అనుకున్నట్టుగా ఏమీ రాదు. లోకంలో మనం అనుకున్నట్టు ఏదో జరుగుతాయి కానీ మిగిలేది ఏమీ లేదండి. దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటాం. దానివల్ల ఏమి సర్దా? బతికిన కాలంలో నెమ్మది ఉండదు. చనిపోయిన తర్వాత నిత్య నరకం ఉంది అక్కడ. మనం
పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది మనకి? ఈ పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు మనకి ఏం బోధిస్తున్నాయి? ప్రత్యేకించి క్రొత్త నిబంధన, యేసు ప్రభువు చెప్పిన 4 సువార్తలు, ఆ తర్వాత అపోస్తులు కార్యాలు, ఆ తర్వాత రోమా పత్రిక నుండి ప్రియులారా ఆఖరి గ్రంథమైన ప్రకటన వరకు ఏమి చెప్పబడుతుంది? ఏమి చెప్పబడుతుందండి? రాబోచున్న దేవుని ఉగ్రతను తప్పించుకోండి, దేవుని కృపను కాపాడుకోండి. విశ్రాంతి గల బతుకులు బతకటానికి దేవుడు కృపించాడు బాబు మనకి. అమ్మా, దాన్ని కాపాడు. విశ్రాంతి గల బతుకులని పక్కన పడేసి నీ శరీర కాఠిన్యంతో, నా శరీర కాఠిన్యంతో, మన శరీర కాఠిన్యంతో నువ్వు బతకాలి. నువ్వు నెమ్మదిగా నువ్వు బతకలేవని చెప్తున్నాను నేను. దేవుడే చెప్తున్నాడు, నేను కాదు, ఈ వాక్యం చెప్తున్నాను. సత్యమునకు లోబడండి. సత్యానికి లోబడకపోతే భేదాలు పుట్టించే మనసు మనకి వస్తుంది. భేదాలు పుట్టించే మనసే కానీ మనం కలుగుంటే సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తికి ఏముంది? మొదట యూదునికి గ్రీకు దేశస్థుని కూడా శ్రమయు వేదన కలుగును. దేవునికి పక్షపాతం లేదా మాట మర్చిపోకండి. ఏముందా 11వ వచనం 10వ వచనం ఆఖరిలో? దేవునికి పక్షపాతం లేదు. 11వ వచనం ఏముంది? ధర్మశాస్త్రం కలిగిన వారు దాని ప్రకారం జీవించకపోతే దాని వలన సదింపవ మాట కూడా. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, ధర్మశాస్త్రము లేక అంటే దేవుడు ఎవరో తెలియక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఏముందండి అక్కడ? తీర్పు పొందుదురు. నా దగ్గర రెఫరెన్స్ బైబిల్ చదువుతాను, చూడండి ఒకసారి దయించి. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే ఉంది కదా, అలాగా ధర్మశాస్త్రం లేకయే నశించదు. ధర్మశాస్త్రము కలిగిన వారు పాపము చేస్తే ధర్మశాస్త్రం బట్టి వారు నశిస్తున్నారు. తప్పించుకోవడానికి ఏమీ లేదు. తప్పించుకోవడానికి ఒకటే ఉంది, రక్షణ, ప్రభు. తప్పించుకోవడానికి ఉన్నది ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకుని, నన్ను నేను తగ్గించుకుని సంపూర్ణమైన మారు మనసు పొంది సత్క్రియను ఓపికగా చేస్తున్నావా, నువ్వు ధన్యుడు అవుతావు సహోదరుడా. ఒకవేళ సత్క్రియ చేసేటప్పుడు కొన్ని అవమానాలు, కొన్ని పరిస్థితులు, క్రైస్తవ జీవితం అంటేనే అవమానం. క్రీస్తు నిందను మేము భరిస్తున్నామని పౌలు గారు ఏం పుట్టిస్తున్నాం? భేదాలు పుట్టిస్తున్నామా? సత్యానికి లోబడకపోతే దుష్టుడు లోబడిన వారి ద్వారా భేదాలు పుట్టిస్తాడు. దానివల్ల దేవుని ఉగ్రత వద్ద నీ మీదకని చెప్తుంది. నీవు నేను సత్యమునకు లోబడే వారు మా ధన్యులం, దేవుని ఇస్తారు, ధన్యులం అవుతావు. ఓపికగా సత్క్రియలు చేస్తున్నావా, నువ్వు ధన్యుడు ధన్యురాడు. ఎందువల్ల? నువ్వు యూదుడువైనా, అన్యుడువైనా, గ్రీకు దేశస్థుడువైనా, ఎవరువైనా కానీ దేవుని సమాధానం నిన్ను ఏల్తుంది. దేవుడి కృప నీ మీద ఉంటుంది. నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు. అలా కాకుండా నీ శరీర కాఠిన్యములో నుండో, దుష్టుడిచ్చే తలంపులు అనుసరించో నువ్వేదో చేయాలనుకుని వెళ్ళిపోతే నీకు నీవే దేవుడు రక్షణ ఇచ్చాడు మనకి. ఆ రక్షణ పాడు చేసుకుని మనకు మనమే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటాం. మర్చిపోకండి, ఎవ్వరూ తప్పించుకోవడానికి ఏది భూమి మీద లేదు. దేవుని న్యాయ చట్టం ఒకటి ఉందండి ప్రియులారా, దానికి లోబడి ఉండవలసింది అందరం. అప్పుడు నీ హృదయమును దేవుని సమాధానం వేలుతుంది. దేవుని సమాధానం వేలబడేవారు మహిమను ఘనతను పొందుతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దాని కొరకు ప్రయాసపడండి బాబు. దాని కొరకు ప్రయాసపడడానికే దేవుడు ఈ రక్షణ ఇచ్చాడు.
దానికి సిద్ధపరచడానికే దేవుడి ఉపదేశాన్ని మనకిస్తున్నాడు. చాలామంది కూరాది బాగున్నట్టుగా ఇవాళ ఉపదేశం చాలా బాగుందని చెప్తుంటారు, బాగోలేదంటారు. అంటే అర్థం ఏంటి? నీ మనసుకి ఏదన్నా కొద్ది, అయ్యా ఈ వాక్యము గోడలతో మాట్లాడదు, లేకపోతే పైన మా చర్చికి రేకు ఉంది, రేకుతో మాట్లాడదు. కొందరు చర్చిలో స్లాప్ ఉంటుంది, స్లాప్తో మాట్లాడదు, నీతో నాతో మాట్లాడుతుంది. దేవునికి విరోధమైన స్థితి నుండి మారు మనసు పొందావా, నువ్వు ధన్యుడవుతావు. అలా మారు మనసు పొందకుండా ఏదో చేస్తావా, దేవుడు వద్దండు. కానీ ఒకటి మర్చిపోకు, శ్రమయు వేదనయు ఉంది జాగ్రత్త. మొదటి యూదునికి గ్రీకు దేశస్థును కూడా శ్రమయు వేదనయు, ప్రతి మనిషి ఆత్మకు శ్రమయు వేదన ఉంది. అలాంటి బతుకు ఎంత భయంకరమైందండి. ఆ బతుకు బతటాక దేవుడి రక్షణ మనకి ఇచ్చాడు. అలాంటి దాని కొరకు ఆ దేవుడి కృపించాడు మనకి. సోదరులారా, మారు మనసు, హృదయ కాఠిన్యాన్ని జయించండి, హృదయ కాఠిన్యాన్ని ఎదిరించండి. అలా ఎదిరిస్తే సహోదరి సహోదరుడు, నువ్వు ధన్యుడు ధన్యురాలు. అలా కాకుండా సత్యానికి లోబడకుండా, సత్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడని వారి మనసులోంచి ఎన్నో భేదాలు వస్తుంటాయి. నా గురించే మీకు ఎన్నో భేదాలు వచ్చేస్తాయి. ఆయన ఇలాగా అలాగా, అప్పుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఎలా చేశాడు, ఇలా అడగలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలా చేశాడు. కొన్ని వందలు పుట్టించేస్తాడు దుష్టుడైన సైతాన్. ఏంటి నీకు లాభం? మర్చిపోకు, సత్యానికి లోబడు. దేవుని ఐశ్వర్యం, దేవుని కనికరం, నువ్వు మారు మనసు పొందడానికి నీ ఎడలు దయ చూపుతా ఉన్నాడు దేవుడు. ఓ మట్టి పురుగా భూమి మీద అలకలాంటి వారు, ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరేంటి మానవుడు బతుకు. దేవుని కనికరము, దేవుని దయ ఎంతగా మన మీద కుమ్మరిపోవాలి. దాన్ని ఏమైనా అర్థం చేసుకుంటున్నావా? దాన్ని ఏమైనా గుర్తిస్తున్నావా? ఒక్క మాట ఎతకటానికి రాత్రి 30 గంట 1 గంట 10 నిమిషాలు నేను టైం చూశానండి. 2 గంటల వరకు నేను వాక్యం ధ్యానం చేస్తాను. దేవుని చిత్తమైతే ఇవాళ మంగళవారం, లక్షవారం దాన్ని ధ్యానం చేద్దాం. నేను ఇవాళ దాన్ని ధ్యానం చేద్దామనుకున్నాను, కానీ దేవుని ఆత్మ సరిగ్గా ఇక్కడికి వచ్చే ముందే ఈ ఆలోచన నా మనసులో పెట్టింది కాబట్టి నేను దీంట్లోకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి సమయంలో ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మన బతుకులు మార్చుకుందాం, దేవుడికి లోబడదాం, దేవుని కృపను కాపాడుకుందాం. అలా కాపాడుకునే వారి జీవితాలు ఎంతో ధన్యకరమే. ఆ ధన్యతను, దేవుడిచ్చే ధన్యతను కాపాడుకోండి. మట్టిలో మట్టి అయిపోయి శరీర స్వభావంలోంచి పుట్టే భేదాలకు ఎందుకు చోటు ఇవ్వాలి? ఎందుకు దానికి చోటిచ్చి నీ జీవితాన్ని, నీ ఆత్మను నరకానికి పంపుకుంటావు? నీ మనసుకు, నీ ఆత్మకు నెమ్మది లేకుండా ఎందుకు బతుకుతావు? ఆ బతుకు మార్పు చెంది దేవుని వైపు తిరగండి. దేవుడి రాత్రి మన వినికిలో ఈ వాక్యం బహుగా ఆశీర్వదించి ఫలింపచేయను కాక. ప్రార్థన చేద్దాం. అనుభవం వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ దయించి నా గురించి ప్రార్థన చేయండి. కొద్దిగా నా శరీరంలో కొంత తొందరగా ఉంది, కొంత బలహీనతగా ఉంది. దయించి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సహాయకుడా, బలమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా యేసయ్య నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, అన్ని విధాలా మమ్మల్ని కనికరిస్తున్నావు తండ్రి. నీ మహదైశ్వర్యమును కుమ్మరిస్తున్నావు నాయన. మా హృదయములు, కాఠిన్య హృదయములు కలిగిన వారు నీ సత్యమునకు లోబడక భేదములు పుట్టిస్తారని నీ వాక్యం చెప్తుంది. భేదాలు పుట్టించేవారు కాక సత్యమునకు విధేయులమై నీ సమాధానము, నీ మహిమతో మేము వేలబడినట్లు నాయన మేము ఉండాలంటే మేము సత్యానికి లోపడాలి తండ్రి. సత్యమునకు విధేయులైన వారు ధన్యులు ప్రభు. అలా ఉండటానికి మీరు ఎంతో కృప చేస్తున్నారు. దాని కొరకే మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నావు తండ్రి. నీ ప్రేమను, నీ మహాదయను
మేము తృణీకరించకుండా నీ కృపకు లోబడి జీవించేవారు ఉన్నట్టు నీ కనికరము, నీ కటాక్షం నా పైన మా పైన సమృద్ధిగా కుమ్మరింపచేసి మీరే నడిపించి మహిమ పొందండి ప్రభు. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన ఈ రాత్రి నీ సన్నిధి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహిమగల దేవ, మీ ఉన్నతమైన కనికరము, మీ కృప, మీ దయ, మీ అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ మాటలు వింటున్న మాలో ఒక్కొక్కరిని మీరు ప్రేమిస్తున్నారు. మీ కృపచేత మమ్మల్ని కనికరించి మాతో మాట్లాడుతున్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కఠిన హృదయాలను, మార్పు చెందని హృదయాలను మేము ఆధారం చేసుకుని ప్రభా, మీరిచ్చిన కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, రాబోయే ఉగ్రత దినమందు మాకు మేమే ఉగ్రతను సమకూర్చువనే వారము కాకుండా నాయన ఈ రాత్రి వేళ ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలలో ఒక నూతనమైన కార్యము జరిగించినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము నాయన. కనికరించే దేవుడవు నీవే, కృప చూపే దేవుడవు నీవే అయ్యా, ఆదరించే దేవుడవు నీవే, అద్భుతములు చేసే దేవుడవు నీవే తండ్రి. ఈ సమయం మందు ప్రభా మమ్మల్ని దర్శించుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఎవరెవరితో మీరు మాట్లాడుచున్నారో సమస్త మా హృదయాంతరంగాలన్నీ బాగుగా ఎరిగిన దేవుడవు నాయన. నూతనమైన మార్పును కలిగించండి. నీ వాక్యం ఎక్కడైతే విత్తబడిందో నూరంతలుగా ఫలింపచేయండి నాయన, నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. అలా వాక్యం విత్తిన మీ సేవకులు కూడా నూతన బలమును, నూతన శక్తిని అనుగ్రహింపచేయమని అడుగుచున్నాము నాయన. మీ కృపను, మీ సమాధానమును అనుగ్రహింపచేయండి ప్రభా. ఈ సమయం ముందు నాయన తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభా. నీ శక్తిని, నీ కృపను అనుగ్రహింపచేయండి నాయన. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరి ఆత్మలను ప్రభా మీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు భూలోకమందు ఉన్న సమస్త పరిశుద్ధులు ఆయన కృప కాపుదలు సదాకాలం తోడే కాపాడి సంరక్షించను కాక. ఆమేన్. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి ప్రభు యొక్క సంపూర్ణ అపవాదికి నాశనము కలుగునుగా. యేసు నామమునకు మహిమ జయము కలుగు.